అండి బీరకాయలు చెక్కు తీసి బాగా తీసారు. బాగా తోలు గ్రీన్ అంతా తీసి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగినాక బీరకాయలు వేసి ఉప్పు పసుపు వేసి లో ఫ్లేమ్ అండి కరెక్ట్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అప్పుడప్పుడు చూసుకోవాలండి, మాడకుండా చూసుకుంటే లాస్ట్లో కారం వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది పాలు వేస్తారు, పాలు వేస్తే ఇంకా తీపిగా ఉంటుందండి. కూర బాగుంటుంది, మేగడలాగా బాగుంటుంది. ఇదిగోండి దీంట్లో బీరకాయ తోళ్ళు, వంకాయ ముక్కలు, తర్వాత వచ్చి టమాటాలు అండి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి మగ్గబెట్టాను. దాంట్లో ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇదండి బీరకాయ తోళ్ళు, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు అన్నీ మగ్గబెట్టేసా. ఇంకా దీంట్లో ఉప్పేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి కరివేపాకు వేసి ఇవ్వండి. కొత్తిమీర ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసేస్తా. కొత్తిమీర ఫైనల్గా వేయాలండి, ముందే వేస్తే ఫ్లేవర్ పోతుంది. మా అమ్మాయి ఫ్రెండ్ అమెరికాలో ఉంటారు, మొన్న వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కొత్తిమీర పచ్చడి చేసి దోశ వేసి నన్ను పిలవాలండి. సరే అనుకున్నాండి, నాకు పిల్లోడితో మధ్య ఫంక్షన్లో బయటికి వెళ్ళి ఒకరోజు పచ్చడి తీసుకుని వెళ్దాం అనుకున్నాను. తీరా నేను నాకు ఫ్రీగా ఉన్నప్పుడు తెలిస్తే అమ్మాయి ఆ రోజు నైట్ వెళ్ళిపోతుందంటండి. ఇంకా వాళ్ళు ప్యాకింగ్ అయ్యి హడావిలో ఉంటారు. ఇంకోసారి తప్పకుండా అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చి రావాలనుకుంటే పచ్చడి చేసినప్పుడల్లా నాకు మా అమ్మాయి ఫ్రెండ్ యామిని గుర్తొస్తుందండి. తను అమెరికాలో ఉండి చక్కగా మంచి జాబ్లో ఉంది. నా పచ్చడికి అంత ఫ్యాన్ అని